అమీర్పేట్లోని ఆదిత్య పార్క్ హోటల్లో బెంగాలీ ఫుడ్ ఫెస్టివల్ లాంచ్ చేశారు. ఎన్నో వెరైటీలతో నోరూరించే బెంగాలీ వంటకాలతో భోజన ప్రియులను కనువిందు చేస్తున్నాయి. ఈ ఫుడ్ ఫెస్టివల్ పై ఓ లుక్. The Bengali Food Festival reflects the cosmopolitan nature of Hyderabad, and also to enhance that image, Aditya Sarovar Premier makes an effort in this direction to cook most authentic Bengali food, whether the Bengali food is from North Bengal or from the eastern part of Bengal. We make sure that the food is as authentic as possible, and the Bengali families living in Hyderabad mostly earlier they were in the public sector, particularly DRDO and all other public sectors had a lot of Bengali families. Now there are a lot of businessmen also. They come here and they relish this food, and that's why we make them connect back to Bengal with the quality of food what they have it here, and that's our contribution to the cosmopolitan nature of this city of Hyderabad. Thank you very much. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా బెంగాలీ ఫుడ్ ఫెస్టివల్ ఆదిత్య పార్క్లో జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్లో ముందు రోజు మేము ఈ బెంగాలీ ఫుడ్ ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. హైదరాబాద్లో ఉన్న బెంగాలీ ప్రియులందరూ కూడా మా హోటల్కి వచ్చేసేసి చాలా వరకు వచ్చి వాళ్ళందరూ కూడా దీన్ని ఆస్వాదించడం జరుగుతుంది. నా పేరు నాగరాజు, నేను ఎగ్జిక్యూటివ్ షెఫ్. ఈరోజు మనకు బెంగాలీ న్యూ ఇయర్ కాబట్టి మనం ఈ బెంగాలీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాము. ఈరోజు నుంచి ఇది 22 వరకు ఉంటుంది. ఇది కేవలం డిన్నర్లోనే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 425 ప్లస్ ట్యాక్సెస్. మెనూ స్పెషాలిటీ వచ్చేసి మనకి ఇది బెంగాలీ కుజిన్. ఇందులో మనకు ఫిష్ వచ్చేసి హిల్సా మనకి ఇందులో ఉంది. అదేవిధంగా మనకి మాచర బాజా, రూయి మాచ్ కాలియా, ఇందులో మనం క్రాబ్స్, ప్రాన్స్, ఇలా చింగ్రీ మలై కర్రీ, డిమేర్, జాల్ ఇలాంటి మన నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. వెజ్లో వచ్చేసి మనకు సుక్తో, పోస్తో, చనా డాల్నా, డోకా డాల్నా ఇలాంటి మనకి వెజిటేరియన్స్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా రైస్లో మనకి సాదాబాద్, గీబాద్, పులావ్ ఈ విధంగా మనకు
రైస్లో కూడా మనకు వెరైటీస్ ఉన్నాయి. మనకి అదేవిధంగా లూచి కూడా మనం ఇందులో మెనూలో యాడ్ చేయడం జరిగింది. వెస్టర్న్ డెజర్ట్స్లో వచ్చేసి మనకి రసగుల్లా, రస్మలాయ్, సందేశ్, మిష్టి దోయ్, మాల్పువా, ఈ విధంగా మనకి డెజర్ట్స్లో కూడా మనం ఈ బెంగాలీ డెజర్ట్స్ యాడ్ చేయడం జరిగింది. మనకి కుజిన్ వచ్చేసి బెంగాలీ మనం కేవలం మస్టర్డ్ ఆయిల్ మనం వాడతాం. జనరల్గా మనం ఇంట్లో మనం ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వాడి మనం జనరల్గా కుకింగ్ చేస్తాము. బట్ ఈ బెంగాలీ కుజిన్లో వచ్చేసి మనకి ఇందులో ఎంటైర్ మనకి ఇది మస్టర్డ్ ఆయిల్లో మనం లెస్ స్పైసీగా ఉంటుంది ఫుడ్. దీంట్లో ఎక్కువ మట్టుకి మనం సీ ఫుడ్ ఇందులో వాడతాం.